మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విడుదల రజనీ గారు ఒక సామెత ఉంది, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకే డాంటే అని, దొంగే దొంగ అని అరిచినట్టుగా నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఎన్నో ఆరోపణలు చేసింది. ఆరోపణలో ఆమెనేదో నేను బీసీని అయితే నన్ను రాజకీయంగా అణగదొక్కుతున్నారు అని బీసీ అనే కవచాన్ని, మహిళ అనే కవచాన్ని అడ్డం పెట్టుకుని ఉంది. కానీ వాస్తవం ఏమిటంటే ఈ నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క ఎమ్మెల్యే మీద కూడా అవినీతి ఆరోపణలు లేవు. పార్టీలు వేరు కావచ్చు, అది మహిళ కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే మీద కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు కానీ ఎలాంటి కోర్టు కేసుల అవినీతి మీద ఈ రోజు వరకు ఈయన మీద తప్పలేవు. అలాగే ఈ ఉమ్మడి జిల్లాలో గతంలో కూడా కొంతమంది మహిళలు మంత్రులుగా చేశారు, ఎంతో ఉన్నతంగా ఉన్నారు. మన ఈ ఊరి సీతారాం గారు కావచ్చు, శనక్కాయల అరుణ గారు కావచ్చు, మొన్న రీసెంట్గా మేకతోటి సుచరిత గారు కావచ్చు, ఈ రోజుకి ఎలాంటి ఆరోపణ లేకుండా ఎంతో గౌరవప్రదంగా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో నువ్వు చేయని అవినీతి లేదు. మాది పసుమూరు గ్రామం. మా గ్రామంలో జగనన్న కాలనీల కోసం లేఅవుట్లకి భూములు తీసుకున్నారు. రైతుల వద్ద 4-5 విడతలుగా తీసుకున్నారు. ఒక విడతలో పుల్లారావు గారి హయాంలోనే ₹1 కూడా లేకుండా సేకరించారు. ఆ తర్వాత నువ్వు వచ్చావు, మొదటి విడత 2.5 లక్షల కాడికి డబ్బులు తీసుకున్నావు. నెక్స్ట్ రెండో విడతలో ఇదేదో బాగుందని 7 లక్షల కాడికి చెక్కులు నోట్లు తీసుకున్నావు. రైతుల దగ్గర 7 లక్షల కాడికి చెక్కులు నోట్లు తీసుకుంటే ఎంపీ గారికి ఈ విషయం తెలిసి విషయాన్ని పోలీసుల వద్ద పెట్టి ఇది మంచి పద్ధతి కాదు, రైతుల వద్ద డబ్బులు తీసుకోకూడదు అని చెప్పి ఆ తీసుకున్న మధ్యవర్తుల్ని పిలిపించి చెక్కులు ఎన్నికిస్తారా లేదా మీ మీద కేసులు కట్టాలి అంటే ఆ డబ్బులు ఎన్నిక ఇవ్వడం జరిగింది. 7 కోట్ల రూపాయలు. అది ఇప్పుడు కాదు, 2020లో జరిగింది. అప్పట్లోనే ఇది పేపర్లో కూడా వచ్చింది. ఆ 7 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఆ తరువాత గుదేవారిపాలెం రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఒక 40 లక్షలు ఇవ్వాలి. సుబ్బారావు గారు ఇతనికి 40 లక్షలు ఇవ్వాలి గుదేవారిపాలెం. వాళ్ళకి ఒక 10 లక్షలు ఇచ్చింది. ఇప్పటికీ పసుమూరు గ్రామం రైతులు 2.5 లక్షలు తీసుకున్న డబ్బులు మా డబ్బులు మాకు ఇవ్వండి అని కోర్టులో వేయడం జరిగింది. 2022లోనే వైసీపీ ప్రభుత్వంలోనే 2022లో ఆ వేసిన గ్రామంలో ఒక ఇద్దరికి ఇచ్చారు కోర్టులో వేసిన వాళ్ళకి. ఆ మిగిలిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాల. ఆ తర్వాత మొన్న గవర్నమెంట్ ప్రభుత్వం మారినాక మా రైతులు అంతా పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ డబ్బులందరికీ 1.16 లక్షల చిల్లర నీ అంచెరుడు కందులు శ్రీకాంత్ ద్వారా పసుమూరు గ్రామం తీసుకొచ్చి వెనక్కిచ్చిన మాట వాస్తవం కాదా? డబ్బులు తీసుకొని వెనక్కిచ్చిన మాట వాస్తవం కాదా? వాస్తవం కాదు అని నువ్వు ఎక్కడైనా ప్రమాణం చేయగలుగుతావా? పసుమూరులో మా రైతులందరూ మేము ప్రమాణం చేయగలుగుతాం. నువ్వు డబ్బులు తీసుకున్నావు, తీసుకున్నాయి కొంత రెడ్ని ఇచ్చావు, అలాగే ఇంకా ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి. ఇటువంటి వాస్తవాలు ఈ విధంగా ఉంటే నీ అవినీతి మీద గుంటూరులో పాంప్లెట్లు వేశారు. గుంటూరులో నీకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, రాజకీయాల్లోనే ఎక్కడా లేని విధంగా నీ అవినీతి మీద పాంప్లెట్లు QR కోడ్ వేశారు. QR కోడ్ తోటి వేశారు. వాస్తవం కదా? నీ అవినీతిని సహించలేదని, నీ అవినీతికి అండగా నిలవలేదని మేము వైసీపీలో ఉంటే నా మీద 4 అక్రమ కేసులు బనాయించావు. వాస్తవం కాదా? నువ్వు ఈ విషయాన్ని ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? రైతుల దగ్గర డబ్బులు వసూలు చేసింది కానీ, తిరిగి ఇచ్చింది కానీ, ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా నీ యొక్క అబద్ధాలు
కన్ను ఆర్పకుండా ఎంత అబద్ధాలు చెప్పినా ఈరోజు ప్రజలు ఎవ్వరూ నిన్ను నమ్మేవాళ్ళు లేరు, ఎవ్వరు కూడా నిన్ను విశ్వసించేదే లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.